హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు అయితే నేను ఓల్డ్ ఏజ్ హోమ్కి వచ్చాను. దుర్గాష్టమి సందర్భంగా నేనైతే ఫుడ్ డొనేట్ చేయడానికి అయితే ఇక్కడికి వచ్చేసాను. 3 months బ్యాక్ ముందు నేను ఫుడ్ డొనేట్ చేశాను. అప్పుడు 13 మంది ఏమో ఉన్నారు. ఇప్పుడైతే ఇక్కడ 22 మెంబర్స్ అయితే ఉన్నారు. వాళ్ళకైతే టిఫిన్ సెక్షన్ ఖాళీగా ఉందన్నారు. సో టిఫిన్ అయితే తీసుకొచ్చాను. వాళ్ళు తినడం కంటే ముందు ప్రేయర్ చేస్తారు దేవుడికి. కానీ చాలా బాధేసింది వాళ్ళని చూడగానే. ఇంకా నేనైతే లేట్ చేయకుండా వాళ్ళకి ఫుడ్ అయితే పెట్టేశాను. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, కొంతమంది అనుకోవచ్చు ఫుడ్ డొనేట్ చేశాడు కదా, మళ్ళీ వీడియోలు తీసి పెట్టడం ఎందుకు, ఓవర్ యాక్షన్ అని. ఈ వీడియో చూసి ఇంకొకరు ఎవరైనా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళకు కూడా కడుపు నిండా భోజనం పెడతారని ఒక ఉద్దేశంతో వీడియో పెట్టడం జరిగింది. ఇందులో నేను గొప్పగా చెప్పుకోవడానికి అయితే వీడియో తీయలేదు. నన్ను చూసి కనీసం ఒక్కరన్నా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళకి కడుపు నిండా భోజనం పెడతారని ఒక ఉద్దేశం అంతే. ఇంతమందిని వాళ్ళు తల్లిదండ్రుల్ని వదిలేసి ఎలా ఉంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఒక పెద్ద ఆమెనైతే నేను అడిగాను, మీది ఏ ఊరు ఎక్కడ అని చెప్పి మొత్తం అడిగితే ఆవిడ చెప్పి చాలా అయితే ఏడ్చింది. ఆమె ఏడ్చేది చూసి నాకైతే కంట్లో నీళ్ళైతే తిరిగేశాయి. చాలా బాధ అనిపించింది. ఈ ఏజ్లో వాళ్ళని బాగా చూసుకోవాల్సింది పోయి ఇలా వదిలేయడం కరెక్ట్ కాదు. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి వాళ్ళకి ఫుడ్ డొనేట్ చేయడం చాలా మంచిది. ప్లీజ్ దయచేసి ఎవరైనా ఉంటే హెల్ప్ చేయండి వాళ్ళకి. ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరేసాము. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.